నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హరిహర వీరమల్లు వర్సెస్ మొన్నటిదాకా చాలా సినిమాలు అనుకున్నాం. ఏదైతే జూన్ లో రిలీజ్ అవుతుంది కాస్త అది జూలైకి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అది కాక గతంలో కింగ్డమ్ ఏదైతే విజయ్ దేవరకొండ సినిమా కూడా రిలీజ్ కాబోతుందని, అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఇటు హరిహర వీరమల్లు వర్సెస్ అదే విధంగా చూసుకుంటే కింగ్డమ్ అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా ఈ రెండు సినిమాలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయా, లేదా కింగ్డమ్ గానీ హరిహర వీరమల్లు తప్పుకునే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే కింగ్డమ్ మే 30 రిలీజ్ అవ్వాలండి. హరిహర వీరమల్లు కూడా రిలీజ్ అవ్వాల్సిన సినిమానే, కానీ వాయిదా పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే ముందు చాలా సినిమాలు ప్లాన్ చేసుకుని రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, క్లాష్ అవుతున్నాయి. ఇప్పుడు కింగ్డమ్కి ఏమో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతుంది. డిలే అవ్వటం వల్ల వాళ్ళు అనుకున్న టైం కల్లా వాయిదా వేశారు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే 20 తారీఖు ఏమో కుబేరా ఉంది, 27 ఏమో కన్నప్ప ఉంది, మరి జూలై 4వ తారీఖు ఏమో తమ్ముడు ఉంది, నితిన్ది. మరి తర్వాత మరి ఆ టైంకి మరి ఏ సినిమాలు ఉంటాయో తెలియదు, పెట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వీక్ లేకపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు. మొత్తానికి డేట్లు క్లాష్ అవుతున్నాయి. అంటే హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఉంది. ఒకవేళ ముందు పెట్టుకుంటే అదే టైం హరిహర వీరమల్లు అనుకున్నారనుకోండి, వాడు త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకు త్యాగం చేయాలంటే ఆ కింగ్డమ్ నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించిన బ్యానర్ కాబట్టి హరిహర వీరమల్లు కోసం మరి కింగ్డమ్ వచ్చిస్తే హరిహర వీరమల్లుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా హరిహర వీరమల్లు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. లేదా పవర్ స్టార్ మీరు చేసుకోండి అనుకుంటే ఓకే. హరిహర వీరమల్లు 25 అంటున్నారు. ఒకవేళ హరిహర వీరమల్లు 25 రాకపోతే కింగ్డమ్ని 25 చేద్దామని ప్లాన్తో ఉన్నారు. ఏదేమైనా ఒక రోజులో క్లారిటీ రాబోతుందండి, ఇవాళ రేపట్లో వచ్చేస్తుంది అది. అయితే వాస్తవం చెప్పాలంటే రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్. గతంలో మనం చూసుకుంటే ఒకే రోజు రిలీజ్ అయినట్టు 3-4 సినిమాలు కూడా హిట్ అయిన సందర్భాలు చూసాం. అదేవిధంగా సంక్రాంతి బల్ల నుంచి ఉన్నటువంటి ఒక 2-3 సినిమాలు హిట్ అయిన సందర్భాలు చూసాం. కానీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఏం చెప్తారు? అది సంక్రాంతి సీజన్ అండి. సంక్రాంతి సీజన్లో 2-3 సినిమాలు అయినా యాక్సెప్ట్ చేస్తారు. పంటలు చేతికి వస్తే జనం దగ్గర డబ్బులు ఉంటాయి. ఇది ఈ రోజులు అలా అని కాదు, అంత స్పెండ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతికి స్పెండ్ చేసినట్టుగా మిగతా రోజులు చేయలేరు. కాబట్టి ఒక సినిమానే రావటమే శ్రేయస్కరం. ఇంకొకటి ఏంటంటే అది శ్రీలంక శరణార్థుల కథతో కింగ్డమ్ సినిమా వస్తుంది. మరి అది కూడా పాన్ ఇండియా సినిమానే చెప్పాలంటే, పెద్ద సినిమా అది కూడా. మరి దానికి సంబంధించిన ఇతరత్ర విషయాలు చూసుకున్నా కానీ ఆ స్పాన్ కూడా, కథా స్పాన్ కూడా పెద్దది. 2 పార్ట్లుగా రాబోతుంది అంటున్నారు. అది పెద్ద సినిమానే. హరిహర వీరమల్లు పెద్ద సినిమానే, ఇది 2 పార్ట్లుగా రాబోతున్న సినిమానే. ఈ 2 సినిమాలు అనుకోకుండా దగ్గర పడినాయి రిలీజ్కి. ఇప్పుడు 25కి దాదాపు డేట్ కన్ఫర్మ్ అయింది అనేది ఒక సమాచారం. వీరమల్లు సినిమా రిలీజ్కి 25 జూలై 25 కన్ఫర్మ్ అని చెప్పి అంటున్నారు. జూలై 25 కన్ఫర్మ్ అయితే ఒకవేళ పోనీ ఆగస్టుకి వెళ్దామంటే ఆగస్టులోనేమో కాంతా సినిమా ఉంది, దుల్కర్ సల్మాన్ సినిమా కాంతా సినిమా ఉంది. ఆ తర్వాత ఏమో వార్ 2ను కూలీ పోటీ పడుతున్నాయి. కాబట్టి అవకాశం ఏమైనా చేస్తే కింగ్డమ్ చేస్తే జూలై 25 లోపు చేయాలి. మరి ఆ వారం రోజుల్లో డబ్బులు వస్తాయి. 18 రిలీజ్ చేసుకుంటే ఆ వ్యవధి సరిపోతుందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు కింగ్డమ్ కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, రెండు సినిమాలు ఎప్పుడో మే ఆర్ జూన్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు కాస్త జూలైకి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. సో జూలైలో అన్నా సరే ఇవి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదు అంటే మళ్ళీ దసరాకో లేదంటే ఇంకొక పండగకో షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికే డిలే అయిపోయినాయండి సినిమాలు. 2 సినిమాలు కూడా డిలే అయిన సినిమాలు ఈ పాటికి రిలీజ్ అయిపోవాలి. కానీ అప్పుడు బిజినెస్ పరంగా లెక్కల బిజినెస్లు అన్ని క్లోజ్ అయినట్టుగా చెప్తున్నారు. బిజినెస్ పరంగా భారీగా జరిగిందని చెప్తున్నారు. అఫీషియల్ వార్త అయితే ఎక్కడ రాలేదు, కానీ బిజినెస్లో ఓటీటీలు ఇవన్నీ క్లోజ్ అయినట్టు చెప్తున్నారు. కొంతమంది ఏమో ఓటీటీలు ఓకే అయింది కానీ బిజినెస్ పరంగా వీరమల్లు ఇంకా జరగలేదని చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళు రిలీజ్ పెట్టుకుంటే ఖచ్చితంగా ట్రైలర్ రావాలి. ట్రైలర్ రావాలంటే ఇవాళ రేపట్లోనూ ఒక డేట్ అనౌన్స్ చేసుకుని ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు వాళ్ళు. అది క్లారిటీ వచ్చేస్తుంది, ఈ రోజు రేపట్లో క్లారిటీ వస్తుంది. అయితే గతంలో మనం చూసుకుంటే కింగ్డమ్ సంబంధించి టీజర్ చూసాం. సో అంచనాలు ఎలా ఉండబోతున్నాయి సినిమా పైన? విజయ్ దేవరకొండ గతంలో లైగర్ కావచ్చు కొంత నిరాశగా ఉన్నాడని చెప్పుకోవాలి. సో ఈ యొక్క కింగ్డమ్ చేసే అవకాశం ఉందా లేదా విజయ్ దేవరకొండ అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమాకి మొట్టమొదటిసారిగా అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేస్తున్నాడండి. సినిమా కూడా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, నటనకు అవకాశం ఉన్న సినిమా. ఈ మధ్యనే శ్రీలంక శరణార్థులకు సంబంధించిన చిన్న కథతో వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ అనేది ఓటీటీలో బ్రహ్మాండ విజయం సాధించింది. మరి ఆ కథను దీన్ని కంపేర్ చేయలేం, కానీ ఆ శ్రీలంక శరణార్థుల సమస్యల మీద తీసిన సినిమా ఇది. పూర్తిగా ఒక పాన్ ఇండియా స్థాయిలోనే దీన్ని తెరకెక్కించారు. మరి గౌతమ్ తిన్ననూరి జెర్సీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. కాబట్టి మంచి డైరెక్టరు, మంచి కథ, మంచి ప్యాడింగ్, ఇవన్నీ సినిమా మీద అంచనాలు పెంచినాయండి. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా ట్రైలర్లో ఏ డేట్ ఫిక్స్ చేస్తారో, లేదా నిజంగా హరిహర వీరమల్లు ఏ డేట్కి ఫిక్స్ అవ్వబోతుందో చూద్దాం. మరి నమస్తే.